నారుకాయ దున్నుతా ఉన్నాం ఫ్రెండ్స్. నారుకాయ దున్ని నీట్గా చదును చేసి ఫస్ట్ గొర్రు తోలాం ఫ్రెండ్స్. తర్వాత మాను ద్వారా అవి హెచ్చు తగ్గులు లేకుండా, అంటే గుంట మిట్ట లేకుండా ఫ్లాట్గా ఉండే విధంగా చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా అతను పైకెక్కి నీట్గా సెట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే 4 పక్కల ఒకే విధంగా ఉండి, ఏదైనా ఒక పక్క నీళ్లు ఎక్కువైనప్పుడు బయటకు వెళ్ళేదానికి దాన్ని సదరం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇలా సదరం చేసిన తర్వాత మరలా కాసేపు ఆగితే ఆ మట్టి అంతా కిందకి వెళ్ళి వాటర్ క్లియర్గా పైకి తేలిన తర్వాత అప్పుడు మాత్రమే మనము గింజలు చల్లుకోవాలి ఫ్రెండ్స్. మా వాడు కూడా చూస్తూ ఉన్నాడు ఏ విధంగా తోలుతున్నాడా అని. సో ఈ విధంగా తోలిన తర్వాత మనం మరలా కొంచెం వాటర్ పెట్టుకొని తర్వాత విత్తనాలు అనేవి చల్లుకోవాలి ఫ్రెండ్స్. టైర్ బండి చూడండి ఫ్రెండ్స్. ఈ టైర్ బండి మీదనే అతను ఎద్దులు కట్టుకొని దానికి కావాల్సినటువంటి గొర్రు, నాగలి, మాను అవన్నీ వేసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. చాలా కష్టం ఫ్రెండ్స్. వరి అంటే రైతు అనే వ్యక్తికి తెలుస్తుంది ఫ్రెండ్స్, మిగతా వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియదు ఫ్రెండ్స్. సో ఎద్దులు కూడా చాలా కష్టపడుతున్నాయి ఫ్రెండ్స్. ఆ బురదలో నీట్గా లాగాలి ఫ్రెండ్స్. అంటే పైన మళ్ళీ హెచ్చు తగ్గులు ఉన్న దగ్గర మనిషి ఎక్కి తోలుతాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా తోలుతున్నాడో. ఈ విధంగా మొత్తాన్ని చదును చేసిన తర్వాత కాసేపు ఆగి అంతా నీరు మొత్తం తేరుకున్నాక ఫస్ట్ తుక్కిపిండి చల్లాలి ఫ్రెండ్స్. తర్వాత విత్తనాలు చల్లుతాం ఫ్రెండ్స్. మా సైడ్ తుక్కిపిండి చల్లిన తర్వాత వరి నారు, మొలకెత్తిన నారు తీసుకొచ్చి ఆ మొలకెత్తిన నారుని మొత్తం ఈ కైలో చల్లుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత ఒక 20 రోజుల తర్వాత ఆ నారుని తీసుకెళ్ళి మరలా ఇలాగే కైలన్నిటిని రెడీ చేసుకుని ఆ కైలో వేసుకుంటాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరి నారు పోస్తున్నాం ఫ్రెండ్స్. వరి నారు పోసేదానికి కయ్యిని ఎద్దుల చేత దున్నిస్తున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు ఏ విధంగా దున్నుతున్నాయో. ఈ కైలో వరి నారు పోస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వరి నారు అంతా ఆయనంతా దున్నినాక నీట్గా చదును చేసి తర్వాత దుక్కిపిండి చల్లి తర్వాత విత్తనాలు చల్లుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టైర్ బండి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. టైర్ బండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూసారు కదా ఫ్రెండ్స్.